జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రమూకలు జరిపిన ఘాతుకానికి దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సహన్లోని డైసరస్ లోయలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమానికి అభం శుభం తెలియని 28 మంది పర్యాటకులు మృతి చెందారు. అనేక మంది గాయపడగా మృతుల్లో 2 విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సైనిక దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కాల్పుల శబ్దం విన్న భద్రతా బలగాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రమూకల కోసం వేట మొదలుపెట్టాయి. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఘటనను అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. భారత హోంమంత్రి అమిత్ షా ముష్కరుల దాడిలో మృతి చెందిన వారికి నివాళి అర్పించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపి ఓదార్చారు. ఉగ్రమూకలు జరిపిన ఈ దాడిపై ప్రధాని మోదీ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. అతి త్వరలోనే ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకుంటారనే దానిపై దేశమంతా చర్చ నడుస్తుంది. కాగా 2 దేశాల మధ్య ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ పాకిస్తాన్ పట్ల తీసుకున్న నిర్ణయాలు వెనుక వ్యూహాత్మకంగా భారత్ స్పందించే తీరు ఏ రకంగా ఉంటుందో వేచి చూడాలి.